హాయ్, హలో, నమస్తే, వనకం, సలాం వాలేకుమ్. నేను మీ రామకృష్ణ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేర్ ఎవర్ వాట్ ఎవర్ బై రామ్. ఈరోజు బిర్లా సైన్స్ మ్యూజియంకి అయితే వచ్చినాం. లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బిఎం బిర్లా సైన్స్ సెంటర్ ఇది 19th సెంచరీలో అయితే కట్టడం జరిగింది. లెఫ్ట్ సైడ్ టికెట్స్ బుకింగ్ కౌంటర్, రైట్ సైడ్ 2-వీలర్ అండ్ 4-వీలర్ పార్కింగ్. సో 2-వీలర్కి 20 రూపీస్ అయితే తీసుకున్నారు. ఎంట్రన్స్లో ఒక బోర్డు అయితే ప్లేస్ చేసిర్రు. ఇందులో మనకి టైమింగ్స్ అండ్ ఎంట్రీ ఫీ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. ఒక పిక్చర్ అయితే మీకోసం పెట్టుండే. బిలో 4 years కిడ్స్కి అయితే నాట్ అలౌడ్. బిర్లా సైన్స్ మ్యూజియంకి అయితే 2 tickets నేను తీసుకున్నా. సైన్స్ మ్యూజియం వచ్చేసి 3 floors. సో 3rd floorలో డైనోసార్ ఉంటుంది. సో మెయిన్ ఎంట్రన్స్ కాకుండా నేను 3rd floor నుంచి అయితే మీకు తీసుకెళ్తున్నా. సో కింది నుంచి అయితే మెయిన్ ఎంట్రన్స్. సో లెఫ్ట్ సైడ్ 3rd floor నుంచి మనకి రియల్ డైనోసార్. సో లెవెల్ 3 నుంచి అయితే నేను మీకు తీసుకెళ్తున్నా. రియల్ డైనోసార్స్ చూడడానికి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి చాలా స్కల్ప్చర్స్ ఉంటాయి. ఇవి 13-19 సెంచరీకి రిలేటెడ్ శిల్పాలు. ఇవన్నీ శిల్పాలే పెడతారు. మంచి గార్డెనింగ్. అండ్ రైట్ సైడ్ వచ్చి మనకి ఫ్రీ స్పేస్. మనకు డైనోసార్ ఎంట్రీ లెవెల్ 3 వచ్చేసి రైట్ సైడ్. ఆ బిల్డింగ్ వచ్చి డైనోసార్ ఉంటుంది. స్ట్రేట్ మనకి బిర్లా సెంటర్, లెఫ్ట్ సైడ్ బిర్లా ఆడిటోరియం. సో ఈ స్కల్ప్చర్స్ దగ్గర లార్డ్ శివ టెంపుల్ కూడా ఉంది అండ్ నంది కూడా ఉంది. ఇవి కూడా ఓల్డ్ సెంచరీ రిలేటెడ్. సో బిర్లా ప్లానిటోరియం, వీటి షో టైమింగ్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతా. సో ఈ బిర్లా సెంటర్లో వచ్చేసి మనకి ఎంట్రన్స్లో లైబ్రరీ, బేస్మెంట్లో వచ్చి మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ అండ్ పైన వచ్చేసి అబ్జర్వేటరీ, అంటే సబ్జెక్ట్ ఆన్ క్లియర్ స్కై. అండ్ రైట్ సైడ్ అయితే పోతున్నాం మనం. రైట్ సైడ్ మనం డైనోసార్స్ దగ్గరికి అయితే పోతున్నాం. ఈ డైనోసార్ ఉన్న ప్లేస్ని డైనోసారియం అంటారు. ఇది 2000లో అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇనాగురేట్ చేశారు. ఎంట్రన్స్లో మనకి బిగ్ డైనోసార్, లెఫ్ట్ సైడ్ ఫాజిల్ ట్రీ ట్రంక్ అంటే చెట్టు కొమ్మ. ఈ ఫాజిల్ అంటే శిలజాలు, అంటే ప్రకృతి కారణం వలన భూమిలో భద్రపరచబడిన జీవ ఆనవాలను శిలజాలు అని పిలుస్తాం. ట్రీ ట్రంక్ వచ్చి ఆదిలాబాద్ డిస్టిక్లో దొరికింది. అది 160 million years ఓల్డ్. నెక్స్ట్ జైంట్ ఎమోనైట్ అంటే సీ షెల్, మనం నత్త అంటాం కదా, ఇది 17 million years ఓల్డ్. తమిళనాడులో నుంచి తీసుకొచ్చారు. నెక్స్ట్ డైనోసార్ రూపంలో ఉన్న ఫాజిల్, ఇది ఆదిలాబాద్ డిస్టిక్లో తెచ్చారు. అది 160 million ఓల్డ్. నెక్స్ట్ డైనోసార్ ఎగ్, అది గుజరాత్ నుంచి తీసుకొచ్చారు, 70 million years ఓల్డ్. డైనోసార్స్ లెగ్ బోన్ 200 million years ఓల్డ్. ఇది ఆదిలాబాద్ నుంచి తీసుకొచ్చారు. ద మెయిన్ డైనోసార్ కోటాసారస్, ఇది కూడా ఆదిలాబాద్ నుంచి తీసుకొచ్చారు. ఇది 160 million years ఓల్డ్. కోటాసారస్. లెఫ్ట్ సైడ్ డైనోసార్ థై బోన్, ఇది 160 million years ఓల్డ్. ఇది కూడా ఆదిలాబాద్లో దొరికింది. నెక్స్ట్ ఫిష్ ఫాజిల్స్, ఇది 200 million years ఓల్డ్ ఫిష్ ఫాజిల్. ఇది కూడా ఆదిలాబాద్ నుంచి తేవడం జరిగింది. సో మెయిన్ డైనోసార్ కోటాసారస్, దాని గురించి డీటెయిల్స్ మీరు పాజ్ చేసి వీడియో చూడొచ్చు. ఒక క్లియర్ వ్యూ ఆఫ్ డైనోసార్. ఈ డైనోసారియం పక్కనే మనకి స్పేస్ మ్యూజియం ఉంటుంది. ఇందులో ఇస్రో రిలేటెడ్ ఎక్విప్మెంట్ అయితే ఉంటాయి. ఇమేజెస్ పెట్టడం జరిగింది, శాటిలైట్స్. స్పేస్ మ్యూజియం అయిపోయాక లెవెల్ 2కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చాలా స్కల్ప్చర్స్ అయితే ఉంటాయి. కింద మనకి ఆర్టిఫాక్ట్స్ అండ్ కలంకారీ ఆర్ట్ గ్యాలరీస్ అయితే ఉంటాయి. సో ఈ సెకండ్ లెవెల్లో పృథ్వీ మిసిల్, అగ్ని పృథ్వీ మిసిల్స్ ఉంటాయి కదా, అలా.
అండ్ పక్కన మనకి గుజరాత్కి సంబంధించిన ద్వారకా సీ వ్యూ ఇది. వీటి పక్కనే మనకి ఎలక్ట్రికల్ అండ్ న్యూక్లియర్ ఎగ్జిబిషన్. సో ఇది జేసీ బోస్ ఎక్స్పెరిమెంట్. లెవెల్ 2 నుంచి మెయిన్ సైన్స్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాం. దిగే ముందు స్కల్ప్చర్స్ ఇవి. మెయిన్ ఎంట్రన్స్ పిక్ రైట్ సైడ్. సో పర్సెప్షన్ అంటే ఇది ఈ పిక్ చూడండి, ఓల్డ్ అండ్ యంగ్ గెస్ చేయాలి. వీటి పక్కన మనకి ఒక కేజ్ అండ్ ప్యారెట్ డిఫరెంట్ ఉన్నాయి. ఆ బటన్ క్లిక్ చేస్తే ఆ కేజ్లో ప్యారెట్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. దానికి రిలేటెడ్ ప్లాకార్డ్ అయితే ఇక్కడ పెట్టిన. ఈ ప్లాకార్డ్ కూడా మనం చూసుకోవచ్చు దేని ప్రిన్సిపల్ అని. ఇక్కడ రింగ్స్ అన్నీ కంబైన్ ఉన్నాయి. సో ఆ బటన్ ప్రెస్ చేయగానే అవన్నీ సింగిల్గా ఎగురుతున్నట్టు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సోలార్ పవర్ ప్లాకార్డ్ అండ్ దాని ఎక్స్పెరిమెంట్. ఇలా ఆల్ టైప్ ఆఫ్ ప్లాకార్డ్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే నేను పెట్టిన. సో ఈ కోన్ను అబ్జర్వ్ చేయండి, పైన నుంచి కిందికి వెళ్తుంది. సో మనం ఏ ప్లేస్ నుంచి అయితే మనం ప్రెజర్ పెట్టి నూకామో మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి పైకి వస్తుంది కింది నుంచి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ ప్లాకార్డ్ అయితే ఒకసారి చెక్ చేయండి. సో ఎయిర్లో ట్యాప్ అయితే ఉంది, అది దేనికైతే వాటర్ ట్యాంక్ ఆర్ దేనికైతే కనెక్ట్ అయితే కాలే, బట్ స్టిల్ వాటర్ అనేవి ఫ్లో అవుతూనే ఉన్నాయి. మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్లు అయితే రాయండి. మన ఓల్డ్ డేస్ నుంచి టెక్నాలజీస్, ఫస్ట్ మనం గ్రామోఫోన్ వాడేటోళ్ళం, తర్వాత టేప్ రికార్డ్ వచ్చింది, నెక్స్ట్ రేడియో, నెక్స్ట్ టైప్ రైటర్, దెన్ మానిటర్, నెక్స్ట్ ప్రొజెక్టర్, దెన్ మొబైల్ ఫోన్స్. నెక్స్ట్ మన స్పైరల్ గెలాక్సీ ఇలా ఉంటుంది. దెన్ లైటింగ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్స్. సో జీరో షాడో. సో హియర్ ఇట్ ఈస్ ఓల్డ్ ఫస్ట్ జైంట్ కెమెరా, దట్ టు మన హైదరాబాద్లో అయితే ఉంది. మస్ట్ కమ్ అండ్ విజిట్. దీనికోసమైనా వచ్చి చూడవచ్చు. దీన్ని అరౌండ్ 15 to 20 మెంబర్స్ అయితే పట్టుకోవాలి. So first generation computer and second generation computer
దిస్ ఈజ్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్. సో ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఇవన్నీ ఫోర్త్ జనరేషన్. నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ మన ల్యాప్టాప్. సో బేస్మెంట్కి అయితే వెళ్తున్నాం. కింద ఆర్కియాలజీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాటితో పాటు డాల్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ డాల్స్, అండ్ ఎలిఫెంట్ టస్క్ కూడా ఉంటుంది. అండ్ గుడ్ హెరిటేజ్ సైట్, ఆల్ స్కల్ప్చర్స్ చూడొచ్చు. సో జై శ్రీమాత అండ్ టీక్ వుడ్తో చేసిన ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి. సో దీస్ ఆర్ బేసిక్ మ్యానుస్క్రిప్ట్స్. మన తాళపత్ర గ్రంథాలు ఇవి కీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కీస్, ఓల్డెన్. సో వీటితో పాటు ఇక్కడ ఒక సెల్లార్ ఉంటుంది. సెల్లార్లో పెద్ద కర్టెన్, గోల్డ్తో చేసిన కర్టెన్ అండ్ పెద్ద హ్యూజ్ డైమండ్ ఉంటుంది విత్ 9 gems. అందులో కెమెరా అయితే నాట్ అలౌడ్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.